ఇందిరాక్షయుత్రములకు పొందుగమన సుందరయ్య ఎందుకు నాకు ఆ భిన్నమైన ఆయువు నాకెందుకు నాకు భిన్నమైన ఆయువు నాకెందుకు నాకు ఆ భిన్నమైన ఆయువు నాకెందుకు నాకు రఘురామా నువ్వు ఇచ్చే ఆయువు వరదయ్యా ఈ కోటి నీవు ఈ కోటి నేను యుద్ధం చేయవలనని నాకు కోరిక ఇద్దాను అందుకొరకే నేను ఇంతవరకు బ్రతికించినయ్యా అట్లయితే వాలి కుదురుగా నీకు ఆ కృష్ణావతారము నాకు కుదురుగా నీకు ఆ కృష్ణావతారము నాకు కుదురుగా నీకు ఆ కృష్ణావతారముగా నీకు బదులు నేను మునుముందు యుగంలో శ్రీకృష్ణ అవతారం ఎత్తబోతున్నాను అప్పుడు నీవు ఎరుకల వాణిగా జన్మించగలవు అప్పుడు మరొక చిన్న విన్నపం కుమార వచ్చి పొడి చేసను వృద్ధుకే ఆ దుర్మార్గుని పొక్కలు పొడి చేసను వృద్ధుకే ఆ దుర్మార్గుని పొక్కలు పొడి చేసను బలముతో మచ్చిన వారిని అంత వలకే పోరాడుదను బలముతో మచ్చిన వారిని అంత బలముతో మచ్చిన వారిని అంత వలకే ఎంత బలముతో వచ్చిన వారి అంతములో పోరాడదను చరమచ్చర చేసదను పంచదను చరమచ్చర చేసదను చక్కడయమపురి పంచదను సుందరబందర చేసదను చక్కడయమపురి పంచదను ఆయన గారు మరి పైబాణము ఎవరు సందేశించరు తెలుపు ఆయన గారు నీ పైబాణం ఎవరు సందేశించరు మీపై బాణం ఎవరు సంధించిన తెలుపుము ఆ దుర్మార్గుని ఒక్క వృద్ధికే ఫలితం లేదు నా యొక్క బల మదముతో ఈ రోజు ప్రవర్తించిన దానికి సరైన శిక్ష ఆ పరిణాముల వల్లనే పడి ఉన్నది నాయన నేటికి నేను మరణాయన గారు అంచులు విన్నాను నాయన తండ్రి కుమార ఈ రోజు నుండి నువ్వు తండ్రి లేని కొడుకు అవుతుంది నాయన రామచంద్ర చితుడంగదుడు ఆ ప్రతిభతారకుడు రాఘవ రామచంద్రమూర్తి ఈ రోజు నుండి నేను అల్లారుముద్దుగా పెట్టుకున్న చిన్ని కుమారుడు